గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ లాగ్. ఈ లాగ్ ఏంటో మీకు తెలిసిందే. నేను కేరళకి వెళ్ళా రీసెంట్గా ఆఫీస్ నుంచి. యాక్చువల్గా చెప్పాలంటే నేను ఆల్రెడీ లీవ్ తీసేసుకున్నా. లీవ్ తీసుకొని దాదాపు 1 వీక్ అయింది. సడన్గా సార్ కాల్ చేసి ఇలా కేరళ ట్రిప్కి వెళ్ళాలి రా అనేసి పిలిచారనమాట. సో అందుకోసమే ఇంకా రెడీ అయ్యేసి ఇంకా వచ్చేసాం. అండ్ ఇప్పుడు మేము వెళ్తున్నది టోటల్ 20 మెంబర్స్ అనమాట. సో ఇంకా బస్ జర్నీ అయితే పూజ చేసేసి ఇంకా స్టార్ట్ చేసేసాం. అందుకే పెద్ద పెద్ద బొట్టులు పెట్టుకున్నాం అందరం కలిసి. ఆ సీట్ పార్ట్నర్ ఎవరో తెలుసా? భాగ్య. తను చాలా అమాయకురాలాగా ఉంటుంది. నాకైతే తను చాలా బాగా నచ్చింది. ఇంకా ఫైనలీ చూస్తూ ఉండగానే ఇంకా కేరళ అయితే వచ్చేసింది. సో ఇంకా మేము వెళ్తున్నప్పుడు లైక్ 5 o'clock అప్పుడు ఏమైంది అంటే లైక్ బోర్డ్స్ అన్ని కన్నడ మళ్ళీ మలయాళం వర్డ్స్లోనే ఉన్నాయన్నమాట. సో ఏంటంటే ఇది వచ్చేసి కర్ణాటక బోర్డర్లో ఉందన్నమాట కేరళ, మీకు తెలిసిందే కదా. సో మేము కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం. అది కూర్గానే ఉంది, మళ్ళీ ఇక్కడ చూస్తే మలయాళం వర్డ్స్ అని ఉన్నాయి. సో అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యింది. ఇంకా ఈ చెట్లు ఈ ఇల్లు చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, ఎందుకంటే అంత బాగుందన్నమాట. సో నాకైతే కేరళ ఇల్లులు అయితే చాలా తెగ నచ్చేసాయి. నేనైతే చూసి చాలా అలసిపోయా అండ్ నాకు చాలా నచ్చేసాయి. ఫైనలీ ఫ్రెష్ అప్ అవడానికి రూమ్కి వచ్చాం. సార్ ఏం చెప్పారనమాట, 10 minutesలో రెడీ అయిపోవాలి అనేసి. ఇంకా అలానే రెడీ అయిపోతున్నా, ఇంకా వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు. అప్పుడు చెప్పా కదా కేరళ ఇల్లు నాకైతే తెగ నచ్చేసాయి అనేసి. సో ఫైనలీ నాకు కేరళ ఇల్లులో ఉండే భాగ్యం అయితే దొరికింది. అంటే అక్కడ రూమ్ అవైలబుల్ లేదు, గర్ల్స్కి ఒకే ఒక రూమ్ ఉంది. ఇంకా సార్కి అయితే మ్యామ్కి అయితే ఒక రూమ్ అయితే ఇచ్చారు. సో అదేంటంటే ఇల్లులోనే. ఇంకా సార్ అందరూ కలిసి ఇంకా కొన్ని గర్ల్స్ ఇక్కడ రండి అనేసారు. సో అందులో మేము కొంచెం ఇక్కడికి వచ్చేస్తాం. నిజం చెప్తున్నా గాయస్, ఈ ఇల్లు మాత్రం సూపర్గా ఉంది. ఎందుకంటే చూస్తున్నారు కదా బయట నుంచి చూడడానికి ఎంత అందంగా ఉందో. అండ్ ఇంకా ఫైనలీ అయితే మేము రెడీ చేసి ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళాలి. సో అది వచ్చేసి శివుడి గుడి అనమాట, లైక్ కొట్టియూరు అనేసి. సో ఈ టెంపుల్ వచ్చేసి వర్షంలో 21 days ఆర్ 24 days మాత్రం తెరిచి ఉంచుతారు. అది కూడా వైశాఖ మాసంలో. గర్ల్స్కి ఓన్లీ కొంత లిమిట్ టైంలో మాత్రం వదులుతారు. అదైన తర్వాత గర్ల్స్కి కూడా అలో లేదు, ఓన్లీ ఫర్ బాయ్స్కి అనమాట. యాక్చువల్గా దీని వెనకాలన్న కథ ఏంటి అంటే లైక్ శివుడు మళ్ళీ పార్వతి ఉంటారు కదా. సో దశరథ మహారాజు లైక్ పార్వతి నాన్న అనమాట. సో వాళ్ళ నాన్న ఇంట్లో ఏదో పూజ జరుగుతుంటే పార్వతికి వెళ్ళాలనిపిస్తుంది, కానీ శివుడు వద్దు అని చెప్తాడు. కానీ పార్వతికి వెళ్ళాలనిపిస్తుంది, అయినా కూడా వెళ్తుంది. ఇక్కడ దశరథ మహారాజు అంటే పార్వతి నాన్న ఘోరంగా అవమానిస్తాడు పార్వతిని. ఇంకా ఆ అవమానం తట్టుకోలేక పార్వతి అయితే అగ్నిగుండంలో దహనం అయిపోతుంది. ఇంకా ఈ విషయం శివుడికి తెలిసి ఇంకా అక్కడికి వచ్చేసి ఇంకా దశరథ తలనైతే నరుకుతాడనమాట. ఇంకా శివుడు అయితే ఆ బాధ తట్టుకోలేక ఇంకా భద్రకాళుడి రూపంలోకి అయితే వచ్చేసి ఇంకా ఆ బాధ తట్టుకోలేక ఇంకా తను అయితే లైక్ నాట్యం చేస్తాడనమాట. సో 3 లోకాలు వినిపించేలాగా నాట్యం చేస్తున్నాడనమాట. సో ఇంకా ఇలానే చేస్తే ఇంకా దేవత లోకం మొత్తం నాశనం అయిపోతుంది అనేసి ఇంకా నారాయణుడు అంటే కృష్ణుడు తన సుదర్శన చక్రంతో ఇంకా పార్వతి మొండాన్ని అయితే కత్తిరిస్తాడనమాట. సో ఆ సుదర్శన చక్రంతో కత్తిరించిన భాగాలైతే పార్వతి దేహ భాగాలైతే కొన్ని ప్రసిద్ధ స్థలాల్లో అయితే పడ్డాయన్నమాట. సో వాటిని 12 శక్తిపీఠాలుగా గుర్తించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ధర్మస్థల అవని, శ్రీశైలం అవని, కొట్టియూరు అవని, కొట్టియూరులో కూడా లైక్ ఆ శివుడే ఉండేదన్నమాట. ఇది వచ్చేసి దీని వెనకాల ఉన్న హిస్టరీ అనమాట. సో ఇది వచ్చేసి చాలా ఆర్గానిక్గా కట్టారనమాట, ఎలాంటి గోడలు లేవు, ఏమీ లేవు. సో అప్పుడే చెప్పా కదా ఇది వర్షంలో ఓన్లీ 21 days ఆర్ 24 days మాత్రం తెరిచి ఉంచుతారు, ఇంకా మిగతా రోజులన్నీ మూసే ఉంచుతారు. అందులో కూడా గర్ల్స్కి కొన్ని డేస్ మాత్రం అవైలబుల్ ఉంటుంది రావడానికి, ఇంకా మిగతా టైంలో అంతా బాయ్సే. చూస్తున్నారు కదా ఎంతమంది వచ్చారో. చాలా ఆర్గానిక్గా పూజిస్తారనమాట. లైక్ చూస్తున్నారు కదా అక్కడ గుడిసెలాగా ఉంది, ఇందులోని శివుడి విగ్రహం అయితే ఉంది అనమాట. అది కూడా చాలా చిన్ని విగ్రహం. ఇంకా దాన్ని చూడడానికైతే వీళ్ళందరూ వచ్చారనమాట. ఇక్కడ ఇంకొకటి స్పెషాలిటీ ఏంటంటే ఇంకా శివుడి విగ్రహాన్ని అయితే ఏనుగు పైన లైక్ సవారీ చేపిస్తారనమాట, లైక్ రేగింపు చేస్తారనమాట. ఇదైతే చాలా ఆర్గానిక్గా ఉంటుంది. అందరూ దీనికోసమే అట్రాక్టివ్ అవుతారు కదా. సో దీన్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. చూస్తున్నారు ఎలాంటి బ్యాండ్ మేళలు లేవు, వాళ్ళే అన్ని తయారు చేసుకున్నారనమాట. అండ్ అంబ్రెల్లా కూడా ఆర్గానిక్గా తయారు చేసుకున్నారు.
ఎండల్స్ అయితే మండిపోతున్నాయి అసలు. ఈ ఎండకి కొంచెం కొంచెం బూన్ తింటున్నాం. ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత తినడానికైతే కూర్చున్నాం. చూస్తున్నారు కదా ఎంత పెట్టించుకున్నాం అనేసి. తర్వాత అయితే మేము బీచ్కి అయితే వెళ్ళాం. బీచ్ చాలా పెద్దగా ఉంది. అలలు చూస్తుంటే అస్సలు ఎంత భయం వేస్తుందో తెలుసా. ఫైనలీ అయితే మేమైతే కేరళ బీచ్కి అయితే వచ్చేసాం. అలలు చూస్తుంటే ఎంత భయం వేస్తుందో నాకైతే, ఎందుకంటే అంతే బాగున్నాయి, అంతే భయంకరంగా ఉన్నాయి. ఇంకా మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. ఇక్కడ మీకు ఒక ప్రేమికుడు పిక్చర్ని అయితే చూపిస్తా అనమాట. ఇక మేమందరం కలిసి బీచ్లో ఆడుకుంటున్నాం, ఫొటోస్ తీసుకుంటున్నాం. కానీ ఒక్కరు మాత్రం ఒకటి పని చేస్తున్నారనమాట. దాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుందో. సో ఆ రోజు చెప్పా కదా, లైక్ వాటర్ గేమ్ ఛాలెంజింగ్ చూడు వెళ్తున్నాడు తనే. నేను ఇక్కడ ఫోజెస్ ఇస్తున్న వీడియోకి తను చూస్తే మధ్యలో నుంచి వెళ్ళిపోయాడు. ఏం చేస్తున్నాడా అని వెళ్ళి చూస్తే వీడియోస్ ఏదో అలా తీసేసుకుందాం. ಇಲ್ಲ 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 ಹಾಯ್ ಮಾಡು. ಅದು ಹೋಗುತ್ತೆ, ಹುಷಾರು. ಏನ್ ಬರೀತೀರಾ ಅದರಲ್ಲಿ? ಏನ್ ಬರೀತೀರಾ? ಹೋಗಿ ಹೋಗಿ. ఫైనల్లీ అయితే కేరళ బీచ్లో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ కుక్కలు ఆడుతున్నాయి కదా, మీరు ఒక వీడియో చూసింటారు, ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతుంటుంది. కుక్కలు కూడా వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు ఆ ట్రిప్కి వెళ్ళి. మనం ఎప్పుడురా వెళ్తామనేసి. సో నాకు ఇప్పుడు అది చూస్తే అదే గుర్తుకొచ్చింది. బీచ్ పక్కన తెలుసు కదా ఏదో ఒకటి లైన్గా పెట్టుంటారు. ఇంకా మేమైతే వెళ్ళి తింటున్నాం. ఇది వచ్చేసి పైనాపిల్ అనమాట. సో ఉప్పు నీళ్ళలో ముంచి పెట్టారు. టేస్ట్ మాత్రం బాగాలేదు గాయస్. వాళ్ళకింతే. మళ్ళీ మరొక మంచి లాగ్తో మీ ముందుకుంటాం. మళ్ళీ కలుద్దాం. బాయ్ గాయస్. మన పేజ్ని ఫాలో చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే స్టే ట్యూన్ ఫర్ వన్ మోర్ లాగ్.